విజయనగరం జిల్లా గొర్రెల మండలం కనపాక గ్రామంలో శ్రీ కనకదుర్గ ఫైర్ వర్క్స్ తయారీ కేంద్రంపై డీఎస్పీ రాఘవులు తన సిబ్బందితో కలిసి వెళ్లి ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. మొన్న సామర్లకోటలో జరిగిన ఫైర్ యాక్సిడెంట్ కారణంగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ఫైర్ వర్క్స్ తయారీ కేంద్రాలపై పోలీసులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో గొర్రెల మండలం కనపాక గ్రామంలో శ్రీ కనకదుర్గ ఫైర్ వర్క్స్ తయారీ కేంద్రంపై చీపురుపల్లి డీఎస్పీ తనిఖీలు చేపట్టారు. దీపావళి తర్వాత అక్కడ ఫైర్ వర్క్స్ పనులు నిలిపివేశామని యాజమాన్యం చెప్పడంతో పరిసరాలను పరిశీలించిన డీఎస్పీ సంతృప్తి వ్యక్తం చేశారు. మళ్లీ పనులు ప్రారంభించాలంటే ముందుగా పోలీసులకు సమాచారం అందించాలన్నారు. లైసెన్స్తో పాటు ఫైర్ గైడ్ లైన్స్ పాటిస్తూ పనులు ప్రారంభించాలన్నారు. ఈ కార్యక్రమంలో చీపురుపల్లి సిఐ శంకరరావు, గొర్రెల ఎస్ఐ నారాయణరావు మరియు సిబ్బంది పాల్గొన్నారు. ఏవైతే లైసెన్స్ ఉంటాయో, ఏదైతే పేపర్లో ఉంటుందో అవే నువ్వు పెట్టాలి. ఇక ఆవులకి తౌడు, కోళ్ళకి మేత, బాతులకి గుడ్లు, ఇవేటివే ఇక్కడిదే యాడ్ చేసిన కానీ ఏమున్నా సరే ఎస్ఐకి చెప్పేసి చెయ్యాలి. నువ్వు చేయో దాంట్లో నీకు వ్యాలిడ్ లైసెన్స్ ఉంది, అన్నీ ఉన్నాయి, లైసెన్స్ ప్రకారం నడుచుకుంటున్నావు. కానీ మాకు తెలియకుండా చెయ్యొద్దు. మాకు తెలిస్తే నువ్వు ఎంత క్వాంటిటీ తెస్తున్నావు ఏంటంటే మాకు తెలుస్తుంది కదా. రూల్ ఏమాత్రం చిన్న చెప్పకుండా ఏమన్నా చేసామంటే మాత్రం